first ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. వరుసగా సిఎస్కేకు 5వ మ్యాచ్‌లో కూడా ఓటమి తప్పలేదు. అందులో స్వంత గ్రౌండ్‌లో కూడా అంత లోయెస్ట్ స్కోర్‌కే ఎందుకని ఔట్ అయిపోయారు? ధోని కెప్టెన్‌గా వచ్చిన తర్వాత కింగ్ ఈస్ బ్యాక్, మిస్టర్ కూల్ తమ జట్టుని గెలిపిస్తారని అభిమానులంతా ఆశగా ఎదురు చూసినప్పటికీ ఓటముల పరంపర ఎందుకని కొనసాగుతోంది? ఇదే కోవలో ఉన్నటువంటి ఎస్ఆర్‌హెచ్ ఈరోజు మ్యాచ్ ఆడబోతోంది. దాని పరిస్థితి ఏంటి? మనతో పాటుగా ఉన్నారు స్పోర్ట్స్ జర్నలిస్ట్, క్రికెట్ కామెంటేటర్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు, నమస్కారం అండి. నమస్తే అండి కవిత గారు. సో సిఎస్కే మ్యాచ్ నిన్న చూసిన తర్వాత ఏమనిపించింది మీకు అసలు? సిఎస్కే చాలా డీప్ ప్రాబ్లంలో ఉంది, డీప్ ట్రబుల్లో ఉంది. ఎందుకంటే వాళ్ళ టీమ్ సెలెక్షన్ సరిగ్గా జరగలేదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న కండిషన్స్ లో యూ రిక్వైర్ లాట్ ఆఫ్ ఫైర్ పవర్ ఇన్ బ్యాటింగ్ ఆర్డర్ లో మీకు బిగ్ హిట్స్ కొట్టగలిగే వాళ్ళు, 200 స్ట్రైక్ రేట్ ఆడగలిగే వాళ్ళు కనీసం 2-3 ఉండాలి. సిఎస్కేలో మీకు శివం దుబేని పక్కన పెడితే ఎవ్వరు కూడా అలాంటి ప్లేయర్ లేడు. మిగతా వాళ్ళందరూ కూడా 120, 130 లేదా మాక్సిమం 160 స్ట్రైక్ రేట్ మాత్రం వెళ్ళగల ప్లేయర్స్ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఐపీఎల్ డైనమిక్స్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. 200 అనేది చాలా రొటీన్గా వస్తుంది. మీరు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 200 చేయకపోతే యూ ఆర్ నాట్ ఏబుల్ టు డిఫెండ్ దట్ స్కోర్. అలాంటి సిచ్యువేషన్లో సిఎస్కేకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఇంకా పాతకాలం స్టైల్లో పికప్ చేశారు టీంని. దానివల్ల వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. యాక్చువల్లీ వాళ్ళ బౌలింగ్ చాలా బాగుంది. ఖలీల్ కానీ, నూర్ అహ్మద్, మతీషా పత్రానా బ్రహ్మాండంగా బౌలింగ్ వేస్తున్నారు వాళ్ళు. కానీ బ్యాటింగ్లో వాళ్ళకి ఆ ఫైర్ పవర్ లేకపోవడం, ఆ అగ్రెషన్ మిస్ అవ్వడం అనేది మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడే కాదు, 2021 నుంచి తీసుకుంటే వాళ్ళు ఇప్పుడు కూడా 180+ స్కోర్ చేసేసింది లేదు. వాళ్ళకి ఆ ప్రాబ్లం మనకు అనిపిస్తుంది. దే ఆర్ నాట్ ఏ 200 రన్ స్కోరింగ్ సైడ్. అది ఇప్పుడున్న మారిన పరిస్థితుల్లో వాళ్ళకి అది ఇబ్బందికరంగా ఉందని చెప్పి అనుకోవచ్చు. నిన్న ధోని అవుట్ అవ్వడం కూడా ఒక వివాదాస్పదమైంది. థర్డ్ ఎంపైర్ ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. అభిమానులు ఎందుకంత ఆగ్రహం వస్తుంది? అంటే ఇప్పుడు కేవలం మీరు అల్ట్రా ఎడ్జ్ మీద డిపెండ్ అయితే అక్కడ ఎంపైర్ అవసరం లేదండి. టెక్నాలజీ ఇప్పుడు అంతా ఏఐ బేస్డ్ జరుగుతుందండి. అక్కడ ఎంపైర్ని కూర్చోబెట్టి మీరు అతని నిర్ణయాన్ని డిస్క్రిప్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు కేవలం ప్యూర్లీ టెక్నాలజీని బేస్డ్ అయితే అక్కడ ఏంటంటే ధోని అవుట్ అయిన టైంలో బ్యాట్కి, అది ఎల్బిడబ్ల్యూ డెసిషన్, బ్యాట్కి టచ్ అవుతూ వెళ్ళింది. చిన్న స్పైక్ కనిపించింది ఆ బ్యాట్కి సమీపంలో బాల్ ఉన్నప్పుడు. కానీ మీకు అక్కడ మనకు కనిపించిన స్ప్లిట్ స్క్రీన్ ఉంది. అక్కడ స్ప్లిట్ స్క్రీన్లో ఇంకొక యాంగిల్లో ఏంటంటే బ్యాట్కి బాల్కి మధ్య గ్యాప్ క్లియర్గా కనిపిస్తుంది. అది అంపైర్ నోటీస్ చేసి దాని మీద నిర్ణయం ఇచ్చాడు. ఎందుకంటే బ్యాట్కి అతి సమీపంలో బాల్ వెళ్తున్నప్పుడు కూడా, ఎందుకంటే అల్ట్రా ఎడ్జ్ సౌండ్ బేస్డ్, సౌండ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ సౌండ్ వల్ల కొంచెం దాంట్లో మూమెంట్ అనేది వస్తుంది, స్పైక్ క్రియేట్ అవుతుంది. దాన్ని పెట్టుకుని అంపైర్ నిర్ణయం చేయడు కదా. అంపైర్ ఈజ్ నాట్ టెక్నాలజీ కాదు కదా అది. అంపైర్ తన డిస్క్రిప్షన్ యూజ్ చేసి పక్కా విజువల్లో మనకి క్లియర్గా దేర్ వాజ్ అ గ్యాప్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్ అని చెప్పి అతను నిర్ణయం తీసుకున్నాడు. అది నాకైతే సబబుగానే అనిపిస్తుంది. కానీ ఏంటంటే ఇఫ్ యూఆర్ సిఎస్కే ఫ్యాన్, ఇఫ్ యూఆర్ ధోని ఫ్యాన్, అది మీకు సబబుగా అనిపించదు. సో కొన్ని ఎమోషన్స్ టేక్ ఓవర్ లాజిక్ని మీద డామినేట్ చేస్తాయి. అలాంటిదే ఇదని అనుకుంటాను. కానీ అంత సీరియస్గా ఎవరు కూడా, అంటే మాజీ క్రికెటర్లు కానీ చాలామంది దాన్ని పెద్దగా ఇష్యూ చేసిన పరిస్థితి అయితే నేనైతే చూడలేదు. ఐ థింక్ దట్ వాజ్ ఎ ఫెయిర్ డెసిషన్ నేను అనుకుంటున్నాను. సో ధోనికి అవమానం జరిగింది. కేకేఆర్ కావాలని ఫీల్డర్లను ఎక్కువగా మోహరించారు. 9 ఏళ్ల క్రితం గౌతమ్ గంభీర్ ఏ పని అయితే చేశాడో అదే పనిని నిన్న కూడా చేశారు అనేటువంటి వాదన వినిపిస్తోంది. అభిమానులంతా అవమానానికి గురైనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి కదా. గౌతమ్ గంభీర్ కూడా కేకేఆర్ కెప్టెన్ గా ఉన్నప్పుడు చేశాడు అది. ఇప్పుడు కేకేఆర్. అజింక్య రహానే నిన్నటి దాకా చెన్నైకి ఆడిన వాడే. అంటే టీంలో ఇప్పుడు ధోని మీరు మ్యాచ్అప్స్ తీసుకోండి, అప్పుడు బౌలింగ్ చేస్తున్నారు అంటే సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి, వీళ్ళిద్దరిది చాలా మంచి రికార్డు ఉంది ధోనికి అగేన్స్ట్. ధోని వాళ్ళకి అగేన్స్ట్ గా చాలా తక్కువ రన్స్ చేశాడు, చాలా సందర్భాల్లో అవుట్ అయ్యాడు. అందుకని ఒక అటాకింగ్ ఫీల్డ్ పెట్టడం తప్పలేదు. గౌతమ్ గంభీర్ ఎలాంటి ఫీల్డ్ పెట్టాడంటే ఒక పద్మవ్యూహంలో అభిమానుడు ఉన్నట్టుగా ధోని చుట్టూ 4 క్లోజ్ ఇన్ ఫీల్డర్స్ పెట్టాడు. అది కేవలం ధోనికి అతని మధ్య ఉన్న పర్సనల్ రైవలరీకి సంబంధించి, పర్సనల్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న వైరం వల్ల అతను ఆ రకంగా పెట్టేది అవమానించినట్టుగా అది అనిపించింది. అక్కడ క్లియర్గా మనకు అనిపించింది. దాన్ని నేను కూడా ఒప్పుకున్నాను. కానీ నిన్న ఏంటంటే ఇతను ఒక స్లిప్ పెట్టాడు, ఒక షార్ట్ లెగ్లో ఫీల్డర్ని పెట్టాడు. షార్ట్ లెగ్ స్లిప్ ధోనికే కాదు చాలా మందికి పెడతారు. అందులో అప్పుడున్న సిచ్యుయేషన్లో ధోని వాజ్ బ్యాటింగ్ అట్ నెంబర్ 9.
అప్పటికే వికెట్లు పడ్డాయి, రన్ రేట్ చాలా స్లోగా ఉంది. అప్పుడు అటాకింగ్ ఫీల్డ్ ఎంప్లాయ్ చేయడంలో ది కెప్టెన్ హ్యాస్ ఎవ్రీ రైట్. అలాంటి అటాక్ మరీ దారుణంగా ధోనిని అవమానించడానికి మామూలుగా స్లిప్ అనేది ఈవెన్ T20లో కూడా, ఈవెన్ స్లాగ్ ఓవర్స్లో కూడా పెట్టడం అనేది మనం చూస్తాం. షార్ట్ లెగ్ ఫీల్డర్ని అడిషనల్గా పెట్టాడు బికాస్ ఆ ఇద్దరు బౌలర్స్కి అగేన్స్ట్గా ధోని రికార్డ్ ఏం బాగలేదు కాబట్టి. అలాగే ఆల్మోస్ట్ ఒక క్యాచ్ కూడా వెళ్ళింది, ఆ ఫీల్డ్ పెట్టిన షార్ట్ లెగ్ వైపు క్యాచ్ వెళ్ళింది, కొంచెం షార్ట్ లెగ్ ఎడంగా క్యాచ్ లెగ్ స్లిప్ వైపు క్యాచ్ వెళ్ళింది. సో అది ఐ డోంట్ థింక్ దట్ వాజ్, అది ఏంటంటే ఇది కూడా ఎమోషన్స్ అండి. ఇప్పుడు ఏంటంటే అది సోషల్ మీడియాలో ధోనిని అవమానించారు, ధోని మీద రహానికి ఏదో గ్రడ్జ్ ఉంది, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో పనికొస్తాయి. కానీ మీరు ఎమోషన్స్ లేకుండా మీరు కూల్గా లాజిక్తో ఆలోచిస్తే అవి ఏమాత్రం అవి ఎలాంటి టెస్ట్కి నిలబడవు. సో వెంకటేష్ గారు, ఇంట్రెస్టింగ్ గా ఐపీఎల్ మ్యాచ్లు స్టార్ట్ అయినప్పుడు 2025 వరుసగా 3 మ్యాచ్లని సౌత్ టీంలే గెలుచుకున్నాయి అనేది. బెంగళూరు కావచ్చు, లేకుంటే చెన్నై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, వరుసగా 3 గెలుచుకున్నాయంటే వరుస ఓటములు కూడా అలాగే ఎదురవుతున్నాయి ఎందుకు ఈ 3 టీంలకి? ఓకే అండి. అయితే ఈ ముఖ్యంగా SRH అండ్ సిఎస్కే ఈ రెండు చాలా దారుణంగా పర్ఫామ్ చేస్తే, ఆర్సీబీ ఇస్ డూయింగ్ వెల్. లాస్ట్ మ్యాచ్ వాళ్ళు ఓడిపోయినప్పటికీ కూడా దే ఆర్ డూయింగ్ వెల్. సో సౌత్ పేరు నిలబెట్టే టీం ఏదైనా ఉందంటే అది ఆర్సీబీగానే కనిపిస్తుంది. SRH కూడా ఈ కమ్బ్యాక్ నాకు చాలా గట్టి నమ్మకం ఏం కలుగుతుందంటే, ఈరోజు SRH వాళ్ళు బాగా ఆడతారు, అగైన్స్ పంజాబ్ కింగ్స్ గెలుస్తారని ఒక అనిపిస్తుంది. బట్ ఇన్ జనరల్ మీరు అన్నట్టుగా సౌత్ టీమ్స్ ఈ సీజన్లో ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ 5 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఈ స్టేజ్ నుంచి రికవర్ కావడం చాలా కష్టమైన పరిస్థితి. ఆ రికవర్ అవ్వడానికి కావలసిన పర్సనల్ వాళ్ళకి అలాంటి టీం కూడా వాళ్ళ దగ్గర మాకు కనబడట్లేదు. అయితే ఇక్కడే ఒక వింత వాదన అనేది సోషల్ మీడియాలో కూడా కనిపిస్తోంది. వరుసగా కప్పులను గెలుచుకున్నారు కాబట్టి కావాలని ఇలా ఓటమి అనేది చెందుతున్నారా, లేకుంటే అలా దాన్ని డిజైన్ చేసుకున్నారా, స్ట్రాటజీ కూడా అలాగే మలుచుకున్నారేమో అనేటువంటి డౌట్ వస్తోంది అనేది. అంటే రావడం అనేది ప్రతిసారి ఇటువైపే కప్పులు వస్తూ ఉంటే అక్కడ డౌట్ వస్తుంది కాబట్టి కావాలని ఓడిపోతున్నారేమో, వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలనేది వాదన. ఎలా చూస్తారు దీన్ని? ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో కీబోర్డ్ వారియర్స్ ఉంటారండి, వాళ్ళకి ఏం తోచక ఇలాంటివేవో థియరీస్ అన్నీ తెర మీదకి తీసుకొస్తుంటారు. దానికి ఏమైనా బేసిస్ ఉండాలి కదా, దేనికైనా బేసిస్ ఉండాలి. మనకి రెగ్యులర్గా మనం చూస్తుంది ఏంటంటే టైటిల్స్ గెలిచిన టీమ్సే గెలుస్తున్నాయి. లాస్ట్ ఇయర్ కూడా KKR గెలిచింది, KKR మూడో టైటిల్ వాళ్ళకి. అది ముంబై అంతమంది గెలిచింది, ముంబైకి 5 టైటిల్స్, చెన్నైకి 23లో చెన్నై గెలిచారు, వాళ్ళు 5 టైటిల్స్. సో ఈ మేజర్ టీమ్సే గెలుస్తున్నాయి. ఈసారి దే షుడ్ ఫీల్ హ్యాపీ, ఎందుకంటే ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని టీమ్స్ లైక్ పంజాబ్, ఢిల్లీ, బెంగళూరు అండ్ లక్నో, ఇలాంటి టీమ్స్ షైన్ అవుతున్నాయి, వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తున్నారు, పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉన్నారని దే షుడ్ ఫీల్ హ్యాపీ. వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తున్నారు. మిగతా టీమ్స్లో ఏంటంటే ముంబైలో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, టీం వాళ్ళకి ఇంకా రైట్ కాంబినేషన్ సెట్ కాలేదు. చెన్నై గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అండ్ SRH దూకుడు మంత్రం లాస్ట్ ఇయర్ పనిచేసింది, ఈసారి పని చేయట్లేదు. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి టీమ్స్కి, రకరకాల ప్రాబ్లమ్స్ మనకు కనిపిస్తుంది. అంతేగాని ఏదో పని కట్టుకుని ఐపీఎల్లో మ్యాచ్లు ఫిక్స్ చేస్తారు, అవసరం లేదు. ఐపీఎల్లో మీరు యాజ్ ఇట్ ఈస్గా ఎలా జరిగినా ప్రతి ఏడాది దానికి ఆదరణ పెరుగుతుంది. ఐపీఎల్ జరుగుతున్న 2.5 నెలల్లో ఐపీఎల్ గురించే మీరు ఎక్కువ మంది మాట్లాడుకుంటారు. ఆ బజ్ అది క్రియేట్ అవుతూనే ఉంది, ఎక్కువ మంది నోట్లో ఐపీఎల్ నానుతూ ఉంటుంది. సో ఐపీఎల్కి ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గట్లేదు. ఏదో స్టేజ్ మేనేజ్ చేసి మ్యాచెస్ని ఫిక్స్ చేసి ఐపీఎల్ మీద ఇంట్రెస్ట్ పెంచాల్సిన అవసరం అగత్యం అయితే నాకైతే కనబడట్లేదు. సో ఈ రోజు జరగబోయేటువంటి SRH మ్యాచ్ ఎట్లా చూస్తున్నారు దాన్ని? ఈ రోజు వాళ్ళు సెన్సిబుల్గా ఆడాలండి, ఎందుకంటే పిచ్ కూడా మంచి బ్యాటింగ్ పిచ్ ఉండేట్టుగా ఉంది. బ్యాటింగ్ పిచ్చే కాదని మళ్ళీ రెచ్చిపోయి ఆడి పవర్ ప్లేలో వికెట్లు కోల్పోతే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే SRH ఆడిన 5 మ్యాచ్ల్లో పవర్ ప్లేలో 12 వికెట్లు కోల్పోయారు. అంటే దే ఆర్ ఆల్మోస్ట్ లూజింగ్ 2.5 వికెట్స్ పర్ మ్యాచ్. అంత అలాంటి సిచ్యుయేషన్ ఉంటే మీకు చాలా ఇబ్బంది అవుతుంది. పవర్ ప్లేలో మీరు 3 వికెట్లు పోయినాయి అనుకోండి, పవర్ ప్లేలో మీరు అక్కడ 70 రన్స్ చేసినా కూడా మీకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా పవర్ ప్లేలో మినిమం డ్యామేజ్తో వెళ్ళి తర్వాత మెల్లగా దాన్ని పేస్ట్ చేసుకుంటే అది చాలా బాగుంటుంది. సో అలా కాకుండా ఏంటంటే చాలా ఓవర్ అగ్రెసివ్గా వెళ్తున్నారు. కానీ లాస్ట్ మ్యాచ్లో కాస్త సెన్సిబుల్గా ఆడారు. అదే రకమైన సెన్సిబుల్ బ్యాటింగ్ ఈవెన్ అనే బ్యాటింగ్ పిచ్ కనుక చేస్తే ఈసారి గెలవచ్చు SRH అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పంజాబ్ టీం స్ట్రాంగ్గా ఉంది కానీ సూపర్ స్ట్రాంగ్ ఏం కాదు. వాళ్ళకి బ్యాటింగ్లో కూడా కన్సిస్టెన్సీ లోపించింది. స్టాయినస్, మాక్స్వెల్ లాంటి ప్లేయర్స్ సరిగా ఆడట్లేదు. అలాగే బౌలింగ్ విషయానికి వస్తే చహల్ కానీ హర్షదీప్ కానీ వీళ్ళెవరు కూడా ఇంతవరకు పెద్దగా షైన్ అయిన పరిస్థితి లేదు. పంజాబ్కి బౌలింగ్ అంత స్ట్రాంగ్ ఏం లేదు.
సో ఈ నేపథ్యంలో ఐ థింక్ ఎస్ఆర్హెచ్ కెన్ ఫ్యాన్సీ దర్ ఛాన్సెస్. ఈ రోజు మ్యాచ్ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి, ప్రొవైడెడ్ మనం అనుకున్నట్టుగా దే హ్యావ్ టు మిక్స్ కాషన్ విత్ అగ్రెషన్. పూర్తిగా మన అగ్రెషన్ అంతా ఫిఫ్త్ గేర్లో ఆడతామంటే కాదు, కొన్నిసార్లు కాషస్గా ఆడి వికెట్స్ ఇన్ హ్యాండ్ పెట్టుకొని మీరు 12 ఓవర్ 13 ఓవర్స్ తర్వాత యూ షుడ్ గో ఆల్ అవుట్, యూ షుడ్ గో హెల్ ఫర్ లెదర్. అలాంటి ఒక అప్రోచ్ మీరు వెళ్తే ఐ థింక్ దే విల్ సక్సీడ్ దిస్ టైం. ఎస్ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి.